ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు జీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈ బీసీ అంశం ఏదైతే ఉందో బీసీల రిజర్వేషన్స్ దాదాపుగా 7-8 మంత్స్ నుంచి అంతకుముందు ఆశల పల్లెకిలో ఊరేగిన కాంగ్రెస్ ప్రభుత్వము కొంత కార్యాచరణ చేసినప్పటి నుంచి మాత్రము కొంత ఆశలు రేకెత్తినాయి. బీసీ రిజర్వేషన్స్ అసలు కనీసం విద్యా ఉద్యోగాలలో రాకపోయినా రాజకీయ స్థానిక సంస్థలలో వస్తాయనే ఆశతో మాత్రం జీవిస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంది. దానికి ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో 6 దశాబ్దాలుగా పోరాడితే తెలంగాణకు ఎక్కడ దరి దొరకలేదు. ఎప్పుడు దొరికింది అంటే మలిదశ ఉద్యమంలో 96లో కేసీఆర్ కంటే ముందు విశ్వవిద్యాలయాల నుంచి వెంకటస్వామి అన్నటువంటి నాయకుడు, ఇంకా మా కాకతీయ నుంచి మాలాడి నాయకులు, మేళకు వీళ్ళందరూ కూడా కొంత తెలంగాణ ఉద్యమంలో సీరియస్ గా పనిచేస్తే కేసీఆర్ ఒక రాజకీయ ప్రక్రియ తోడు కావాలనుకున్న క్రమంలో కేసీఆర్ తన అన్ఫార్చునేట్ ఆయన అవకాశం కొరకు వచ్చిందా లేకపోతే తెలంగాణ కొరకు వచ్చింది కానీ మొత్తానికి రావడము తెలంగాణ ఉద్యమానికి ఒక బలం చేకూరింది. దానివల్ల తెలంగాణ సరే 14 ఏళ్ల పోరాటంలో తెలంగాణ ఆకాంక్షలతో నెరవేరింది. ఇప్పుడు కూడా బీసీలకు ఎప్పుడు 1931లో జరిగినటువంటి కులగణనకు ఆధారంగా ఇవాళ బీసీలు జీవిస్తున్నటువంటి పరిస్థితి, ఇవాళ మనకు దిక్కుశక్తి లేనటువంటి పరిస్థితి. దాదాపు 78 సంవత్సరాలు మనకు స్వతంత్ర భారతంలో మరి ఎక్కువ 2/3 కాంగ్రెస్ పరిపాలించిన ఇక్కడ బీజేపీ ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళంతా కూడా బీసీలను నైవేద్యం పరిస్థితి మనం చూస్తుంది. ఇక్కడ మనం ఒక్కటే ఆశ ఎక్కడ చిగురించిందంటే 2023 ఎక్కడైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ రాహుల్ గాంధీ నేను కులగణన చేస్తాం మీకు అని ఒక హామీ ఇవ్వడం అనేది అప్పటి నుంచే మొదలైంది. కొంత బీసీలు మనకు ఒక ఆశ అంటే రాహుల్ గాంధీ మీద కొంత నమ్మకం ఉంది. రాహుల్ గాంధీ నమ్మకం ఉందంటే సోనియా గాంధీ పరిస్థితి చూసినాం. తెలంగాణకు ఇవాళ తెలంగాణ ఇవ్వడానికి సోనియమ్మ ఉండడం వల్లనే తెలంగాణ వచ్చింది. అదే ఇక్కడ పాత కాంగ్రెస్ ఈ వృద్ధ నాయకులు కనుక ఉంటే ఇలా తెలంగాణ వచ్చేది కూడా కాదు. ఆ ఫ్యామిలీ మీద కొంత నమ్మకం ఉంది. రేపు బీసీలకు కూడా కులగణన చేస్తారు, రిజర్వేషన్స్ అమలు అవుతాయి, రాహుల్ గాంధీ తోటి సాధ్యమవుతుందని అనుకున్నాం. కానీ అది అన్ఫార్చునేట్ కేంద్రంలో ప్రభుత్వం రాలేదు. ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మీద అది ఎక్కువ బాధ్యత మీద పడ్డది. అయినప్పటికీ దాదాపుగా 16-17 నెలల నుంచి స్థానిక సంస్థల పాలక వర్గానికి కాల పరిమితి ముగిసిన ఎన్నికలు నిర్వహించకుండా మేము రిజర్వేషన్స్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు పోతామనే పద్ధతిలో కొంత ప్రయత్నం నడుస్తా ఉన్నది. ఆ క్రమంలోనే విద్యా ఉద్యోగ రాజకీయాలకు సంబంధించి శాసనసభలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. విచిత్రమైన బీఆర్ఎస్ ఇచ్చింది, బీజేపీ ఇచ్చింది ఇక్కడ. కానీ అక్కడ మనకు పార్లమెంట్ పోయినాక అక్కడ పక్కకు పెట్టింది. అంటే మనకు అటుకెక్కిచ్చినటువంటి పరిస్థితి. తర్వాత మనకు ఉన్నటువంటి ప్రెషర్ తోటి కోర్టు డైరెక్షన్ ఇచ్చిందంటే సెప్టెంబర్ 30 లోపు మీరు 80% ఎన్నికలకు పోవాల్సిందే అని అన్నాక కొంత మళ్ళా ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ రాజ్భవన్ కేంద్రంగా ఆపేది. తర్వాత 285A ఆర్టికల్ ద్వారా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి కూడా కొంత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం అయితే చేసేది. ఇప్పుడు ఏమైందంటే ఇవన్నీ కూడా కొంత కాంగ్రెస్ చేయగలుగుతుంది, చేస్తుంది అనే ఒక నమ్మకము రాష్ట్ర ప్రజల్లో కొంత బీసీ ప్రజలకు సమాజానికి కుదిరింది. ఇవాళ మీకు మనము నమ్మినా నమ్మకపోయినా ఈ రోజు 2009 నుంచి కాంగ్రెస్ పార్టీ అక్కడ బట్టగట్టలేదు. ఒక అగ్రవర్ణాలకు చెందినటువంటి అభ్యర్థిని మాత్రమే పెట్టుకుంటా ప్రతిసారి ఓటమి చూసినటువంటి పరిస్థితి. ఇవాళ ఈ జూబ్లీహిల్స్ లో గెలవడానికి ప్రధాన కారణం కూడా బీసీ వాదం, బీసీ నినాదం అనేది మనం ఖచ్చితంగా అది గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ బీసీ వాదం తోటి బంపర్ మెజారిటీ వచ్చినాం కదా అని చెప్పి రేపు స్థానిక సంస్థలో పోతే కాంగ్రెస్ కు కొంత ఇబ్బందికరమైనటువంటి సమస్య కూడా రాకపోదు. ఎందుకంటే కాంగ్రెస్ చేయాల్సిన పని ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్స్ అంశం ప్రపోజల్స్ పెట్టి చేతులు దులుపుకోవడం కాదు, బీజేపీని మన ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ చేయట్లేదు అనేది పబ్లిక్ లో తీసుకుపోవాల్సినటువంటి ఒక అఖిల పక్షాన్ని తీసుకుపోయి మోడీ అపాయింట్మెంట్ తీసుకొని అఖిల పక్షాన్ని తీసుకుపోయి ఆ ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసిన తర్వాత ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మోడీ ఇంటి ముంగట ధర్నా చేద్దాము, బీసీ సమాజం అంతా కూర్చుండబెట్టి ఇది మేము చేసే ప్రయత్నం. అప్పుడు కాంగ్రెస్ కు కొంత రాష్ట్రంలో
మంచి పట్టు ఉండే అవకాశం ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నంలో అన్ని చేసిర్రు, జంతర్ మంతర్ గా చేసిన, ధర్నా చేసింది, ఇవన్నీ ఇంకా అదంతా ఒక ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ ఎపిసోడ్ లో ఎన్నికలు ఒక ముందుకు పోయే ముందు చేయాల్సింది అఖిల పక్షాన్ని ఖచ్చితంగా తీసుకుపోవాల్సిందే. తీసుకుపోయి ఇంటి ముందు ధర్నా చేసి ఆడ ఒక ద్రోహిగా నిలబెడితే ఇవాళ కాంగ్రెస్ కు ఇప్పుడు మీరు ఒక నవీన్ యాదవ్ ముచ్చటే కాదు, రేపు భవిష్యత్తులో స్థానిక సంస్థలు కావచ్చు, ఇంకేదే కావచ్చు. ఓకే మల్లేశ్వర్ గారు, రైట్ రైట్. సుమిత్రానంద్ గారు మీకే ఈ క్వశ్చన్. ఒక్కసారి మనం ఈ స్థానిక సంస్థల ఎన్నికల నుంచి కనుక ఒకసారి పక్కకి వెళ్తే, ఈ రోజు ఢిల్లీ పర్యటనలోనే మరో డెసిషన్ కూడా తీసుకునే యోచనలో వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంటున్నారో ఆ ఎమ్మెల్యేలు ఇద్దరి చేత రాజీనామా చేయించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. తద్వారా ఆ ఇద్దరు మాత్రమే ఉప ఎన్నికలకు వెళ్తారు, మిగిలిన వాళ్ళంతా కూడా గట్టెక్కే పరిస్థితి ఆలోచనలో ఉంది కాంగ్రెస్ అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఏంటి అలా చేస్తే మీ రియాక్షన్ ఏ రకంగా ఉంటుంది బీఆర్ఎస్ ది? సారీ, క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయనా సుమిత్ర గారు? ఒక్కసారి మళ్ళీ. ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో అందులో ఇద్దరి చేత మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేయించే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తుంది. తద్వారా మిగిలిన వాళ్ళని సేవ్ చేయాలని అనుకుంటున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఆ ఇద్దరు ఎవరో కాదు, దానం నాగేంద్ర గారు కావచ్చు, కడియం శ్రీహరి గారు కావచ్చు. వారిద్దరి చేత మాత్రం రాజీనామా చేయించాలి, మిగిలిన వాళ్ళు మాత్రం పార్టీ మారలేదు అనే దాంతో కొంత సేవ్ చేయాలి అనేటటువంటి యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇన్ కేస్ ఇదే నిజమైతే బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి? తప్పకుండా 10 మంది పైన మా న్యాయ పోరాటం ఉందండి. మేము న్యాయ పోరాటం చేస్తాము. అందరినీ సాక్ష్యాలు, ఆధారాలు బలంగా వాళ్ళు వివిధ సందర్భాల్లో పార్టీలో చేరినట్టు ప్రకటించడం, కాంగ్రెస్ లో చేరినట్టు, నియోజకవర్గ అభివృద్ధి కోసం చేరినట్టు రకరకాల వాళ్ళ స్టేట్మెంట్లు అవి ఉన్నాయి. సాక్ష్యాలు, ఆధారాలు బలంగా బీఆర్ఎస్ దగ్గర చాలా మంది ఎమ్మెల్యేలు చేరలేదు అంటున్నారు కదా. 8 మంది ఎవరైతే స్పీకర్ కి రాతపూర్వకంగా అలాగే వారు కలిసి సమాధానం ఇచ్చారు, అందులో చాలా మంది చేరలేదని చెప్తున్నారు కదా. కప్పుకున్న కండువాలు కూడా పార్టీ కండువాలు కాదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. డిస్టర్బెన్స్ ఉంది మేడం. రైట్, ఓకే సుమిత్రానంద్ గారు, మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. వెంకటరెడ్డి గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఒకటండి, మీరు అడిగిన ప్రశ్న కంటే ముందు ఒక 2 సెంటెన్స్లు నేను చెప్పవలసినటువంటి అవసరం ఏర్పడ్డది. 42% రిజర్వేషన్ కు సంబంధించిన జీవో 9లో 9వ పాయింట్ ఉందండి. మేము ఎందుకు విమర్శిస్తున్నాం? మిత్రులు కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. 42% కావలసినటువంటి చట్టపరమైన, న్యాయపరమైనటువంటి పరిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ కోశాన కూడా రేవంత్ రెడ్డి గారు పూర్తి చేయలేదన్నది భారతీయ జనతా పార్టీ ఆరోపణ. అవి చేయకుండా మా మీద దుమ్మెత్తిపోస్తున్నాడు. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే 9వ పాయింట్ ఉంది పేజ్ నెంబర్ 2లో. ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ది కమిషన్స్ రికమెండేషన్స్ అండ్ ఇన్ వ్యూ ఆఫ్ ది బీసీ పాపులేషన్ అండ్ దేర్ ఇన్ఎడిక్వేట్ పొలిటికల్ రిప్రజెంటేషన్ ద గవర్నమెంట్ కండక్టెడ్ దట్ ద నెసెసరీ టు రివైజ్ ద ఎగ్జిస్టింగ్ లెవెల్ ఆఫ్ రిజర్వేషన్ టు లోకల్ బాడీస్ 42% అని ఇచ్చినారు. అంటే వాళ్ళకి సరి అయినటువంటి రాజకీయాలలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి మేము 42% పోతున్నాం. దీన్ని ప్రూఫ్ చేయడానికి డేటా ఇంతవరకు పబ్లిష్ చేయలేదండి. కోర్టు అడిగేది ఇప్పుడు, కోర్టు ఏమంటది? మీరు 42% వాళ్ళకి రావడం లేదు అనేటువంటిది మీరు ప్రూఫ్ చేయాలి కదా. గాలి చెప్పినాడు, ఏ కులం ఎంత అని ఇంతవరకు చెప్పలేదు. చెప్పకుండానే ఇవన్నీ చేసి మాయమాటలు చెప్పి మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పాయింట్కి ఏం చెప్తారో చెప్పాలి కదా. హేతుబద్ధత కావాలి కదా, రీజనబిలిటీ కావాలి కదా, చెప్పాలి కదా వాళ్ళు. రెండవది, కత్తి వెంకటస్వామి గారు రిజర్వేషన్ అంటున్నాడు. చెప్పండి. మేము బీసీ సంఘాల అందరం కూడా మీ అధ్యక్షులను రామచంద్రరావు గారిని కలిస్తే, రామచంద్రరావు గారు చెప్పిన అంశం ఏంటంటే, అంటే ఎందుకు కలిసినామంటే, రామచంద్రరావు గారు ఢిల్లీ కేంద్రంగా ప్రెస్ మీట్ పెట్టారు. ఏంటంటే ఇది 9th షెడ్యూల్లో చేర్చలే తప్ప ఇది దీనికి చట్టబద్ధత రాదు. ఈ స్థానిక సంస్థల కొరకు మీరు ఇందాక రావాల్సిన అవసరం ఏమున్నది, ఆయా రాష్ట్రాలలో తెచ్చుకోవడం కోసం అయితే చెప్పి మాట్లాడి మేము కూడా కలిసినాం. లేదు మేము ఇది ఎందుకు ఆపింది సార్ అని చెప్పి అడుగుతాం. లేదు మేము ప్రొసీడ్ అవుతామని చెప్పారు. కానీ ఇప్పుడు మీ పరిస్థితి ఏమైందనంటే, కాంగ్రెస్ కి పేరు వస్తుందో లేకపోతే ఇంకేదో వస్తుందో అనే దాని మీద ఉన్నది. కానీ వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినందుకు కాంగ్రెస్ ఇచ్చింది, పోరాటం చేసింది కేసీఆర్. అనేక మంది చచ్చిన తర్వాత ఇచ్చింది.
అనేక మంది చర్చిన తర్వాత ఇచ్చింది. సమస్య ఇప్పుడు ఈ అంశంలో బీసీల రిజర్వేషన్ల విషయంలో సార్ ఆ త్యాగాలు చేసింది కూడా బీసీ బిడ్డలే మేడం. ఇప్పుడు ఇవన్నీ మనము బీసీల విషయంలో స్థానిక సంస్థల రిజర్వేషన్ విషయంలో పార్లమెంట్ లో ఎన్నడన్నా ఒక చర్చ చేసిన పాపాన పోయినా లేవనెత్తిన పాపాన పోయినా కాంగ్రెస్ ఉందండి. నేను మాట్లాడేది కూడా అదే, అఖిల పక్షాన్ని తీసుకుపోవాలి, పార్లమెంట్ లో కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషించాలి కదా. ఇంతవరకు ఒక్క సందర్భంగా నేను ఒక్క మాట ఒకరి తర్వాత ఒకరు ప్లీజ్. వెంకటరెడ్డి గారు కంటిన్యూ ప్లీజ్. సార్ ఒక్కటి రామచంద్రరావు గారు ఏమనంటే ఆయన మాట, ఇప్పుడు మీ అధ్యక్షుడు మీ పార్టీ గౌరవము మాకు కూడా గౌరవమే. పార్టీ అధ్యక్షుడు కాడ మనం ఉత్తగా ఏదో బురదేయడం కాదు. ఇప్పుడు ఆయన చెప్పిన మాట స్టికాన్ అయి ఉండాలనేది మా డిమాండ్. ఇప్పుడు నేను ఒక బీసీ బిడ్డగా, బీసీ నాయకుడిగా, నేను ఒక విశ్లేషకునిగా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు నేను చెప్తున్నా. ఎందుకంటే ఇలా ఏదో కాంగ్రెస్ పేరు అవుతుందని ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో బీజేపీకి రాలే అండి. బీజేపీ రాకపోతే 8 సీట్లు వచ్చినాయండి ఇక్కడ. ఇప్పుడు నేను అనేది ఇప్పుడు ప్రతిదీ కూడా మీరు ఏంటంటే అది ఇప్పుడు పిల్లికి గంట ఎవడు కట్టాలనే దాని మీద చూస్తా ఉన్నారు. కానీ దయచేసి ఈ నయవంచనకు గురి చేయకండి. ఇప్పటికీ 78 సంవత్సరాలుగా నష్టపోతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు అపాయింట్మెంట్ మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడగాలి, మీరు ఇవ్వాలి. బీసీల న్యాయమైన కోరికను మీరు రిజర్వేషన్స్ మనకి 90% పెట్టి చేయాలి. లేదు అనుకుంటే మీరు మాకు ఆర్డినెన్స్ 9 జీవో ఏదైతే ఉందో దానికి అమలు చేస్తే కనీసము విద్యా ఉద్యోగాలు ఇప్పుడు కొంత మేము తదుపరి ఇస్తామని ఒక భరోసా కల్పించే పరిస్థితి బీజేపీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పెద్దన్న పాత్ర పోషించిన వాటికనే సీట్లు రావండి. రేపు ఇవాళ 14% ఉన్నటువంటి బీజేపీ గ్రాఫ్ ఇవాళ 8% పడిపోయింది. మైండ్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. జూబ్లీహిల్స్ లో రేపు భవిష్యత్తులో కూడా ఇంకా ఇక్కడ మీరు రిజర్వేషన్స్ మీద స్పందించకపోతే భవిష్యత్తులో ఇంకా ఎన్ని పరిణామాలు ఉంటాయనేది స్థానిక సంస్థల తర్వాత చూస్తారు. ఒక్క నిమిషం మీతో ఏకీభవిస్తే చాలా విషయాల లోపల ఇలా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిచినంత మాత్రం చేత జరిగింది ఏం లేదు. 98,000 ఓట్లు కాంగ్రెస్ కు వచ్చినాయి. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి 91,000 ఓట్లు వచ్చిన మాట వాస్తవం. ముస్లిం వాదాన్ని తీసుకున్నారు. అది బీసీ వాదం కొంత పనిచేస్తే పని చేసి వస్తుంది. నేను కాదనను, పని చేయాలని నేను కూడా కోరుకుంటా. ఒకటి రామచంద్రరావు గారు చెప్పింది ఏంటి, మధ్యప్రదేశ్ మోడల్ వినండి మధ్యప్రదేశ్ మోడల్ చెప్పినాడు. యూనిట్ రిజర్వేషన్ ఉండాలన్నాడు. ఈయన స్టేట్ వైడ్ రిజర్వేషన్ ఇచ్చినాడు. స్టేట్ వైడ్ 42% అన్నాడు. ఏ కులం ఎంతో ఇంతవరకు చెప్పలేదు. ఎందుకు దాచుకున్నారు? పబ్లిక్ డొమైన్ ఎందుకు పెట్టలేదండి? ఏ కులం ఎంత అనేది చెప్పాలి కదా. అట్టడుగున ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి